ఏ ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నారు ఆ వ్యక్తి. పోరాడి ఓడిన ప్రజాభిమానాన్ని చూరుకున్నారు. మరోసారి గెలిచేందుకు తాను సిద్ధమంటున్నారు. అందుకోసం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మరి ఈసారైనా ఆయన ఆశలు నెరవేరేనా? షేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తున్న వ్యక్తి వి జగదీశ్వర్ గౌడ్. కార్పొరేటర్ స్థాయి ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి వరకు ఎదిగారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి అరకెపుడి గాంధీ చేతిలో ఓడిపోయారు. గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ గెలుపును అందుకోలేకపోయారు. కానీ గతంలో ఎన్నడూ లేనన్ని ఓట్లను రాబట్టడంలో సఫలీకృతమయ్యారు. దాదాపు 1,11,000 ఓట్లు తెచ్చుకోగలిగారు. అరకెపుడి లాంటి బలమైన వ్యక్తిని ఢీకొట్టగలిగారు. విజయాన్ని అందుకోలేకపోయినా ప్రజాభిమానాన్ని చొరగొన్నారు. నిజానికి శేర్లింగంపల్లిలో జగదీశ్వర్ గౌడ్ విజయం సాధిస్తారని కాంగ్రెస్ శ్రేణులు బలంగా నమ్మారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అరకెపుడి గాంధీపై వ్యతిరేకత కలిసి వస్తుందని భావించారు. కానీ ఓట్ల చీలికతో జగదీశ్వర్ గౌడ్కు నష్టం జరిగింది. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్ బీజేపీ తరపున పోటీలో నిలవడంతో ఫలితం తారుమారు అయింది అనేది జగదీశ్వర్ గౌడ్ వర్గీయుల వాదన. దాదాపు 80,000 ఓట్ల చీలిపోవడంతో విజయం మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే గాంధీని వరించింది. ఆర్థికంగా బలవంతుడు అయినప్పటికీ ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు. ప్రజా సమస్యలపై గట్టిగానే గలం విప్పారు జగదీశ్వర్ గౌడ్. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. కరోనా సమయంలోనూ సేవలందిస్తూ తనదైన ముద్ర వేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటాడని పేరు కూడా ఉంది. సమస్య ఏదైనా పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తారని నానుడి కూడా ఉంది. ఇంత కష్టపడిన జగదీశ్వర్ గౌడ్కి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. గత ఎన్నికలో తన ప్రత్యర్థి ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేశారు. ఎవరినైతే ఓడించాలని శాయశక్తుల ప్రయత్నించాడో అదే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్లో ఉండడంతో దిక్కుతోచిన స్థితిలో పడ్డాడు. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎన్నికల వరకు తీవ్రంగా శ్రమించినా టికెట్ తనకే వస్తుందని నమ్మకం లేదు. సహజంగా సిట్టింగ్లకు సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందులోనూ అరకెపుడి గాంధీ పీఏసీ చైర్మన్ పదవిలో ఉన్నారు. సో అలాంటి వ్యక్తిని కాదని టికెట్ జగదీశ్వర్ గౌడ్కు ఇస్తారా అంటే సందేహమే. ఎవరేమనుకున్నా సరే తన డ్యూటీ మాత్రం తాను చేస్తానంటున్నాడు జగదీశ్వర్ గౌడ్. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉందని, కష్టపడిన వ్యక్తులకు టికెట్ ఇస్తుందని నమ్ముతున్నట్లు చెబుతున్నారు. మరి జగదీశ్వర్ గౌడ్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదో తెలియాలంటే ఎదురు చూడక తప్పదు.